మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. దానిని అసలు ఎలా చూడొచ్చు అంటారంటే బయటికి వెళ్ళి సమాజంలో ఏదైతే అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయో సో దాన్ని ప్రశ్నించడం కోసం వెళ్ళే మీడియాపై ఇలాంటి దాడులు చేస్తూ ఉంటే అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి ఇలాంటివి చూస్తుంటే సో ఎలా చూస్తారన్న ఈ ఇష్యూని? మోహన్ బాబుకు ఒళ్ళు బలిసి జర్నలిస్ట్పై దాడి చేసిండని చెప్పుకోవచ్చు. ఆయనకు పూర్తిగా మతిస్థిమితం, వాళ్ళ ఇంట్లో గొడవలు కారణంగా ఆయనకు మతిస్థిమితం కోల్పోయినట్టుగా అర్థమవుతుంది. ఆ దాడి చూస్తుంటే విచక్షణ రహితంగా ఆయన ఒకసారి కాదు 3 సార్లు దాడి చేసిండు. కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన పైన అటెంప్ట్ మర్డర్ కూడా కేసు పెట్టాలని చెప్పి మేము హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షుడు TUWJ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో ప్రొటెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా స్పందించి ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి, గతంలో కూడా జరిగినాయి, ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళ మీద కఠినమైన చట్టాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ఒక భయం వాతావరణం తీసుకురావాలి. ఎందుకంటే జర్నలిస్టులు సమాజానికి ఎంతో మేలు చేసే జర్నలిస్టులు ఖచ్చితంగా వాళ్ళు రాత్రి పగలు అనుకుంటా కూడా సమాజానికి ఉపయోగపడే జర్నలిస్టుల పైన ఇట్లాంటి దాడులు అనేది సమంజసం కాదు. కాబట్టి ఈరోజు ఫిలిం ఛాంబర్ వద్ద మా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చాలా పెద్ద సంఖ్యలో TV9 ఆర్గనైజ్ చేస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో మా జర్నలిస్టులందరూ కూడా పాల్గొని ఖచ్చితంగా ఒకటే మా అందరి డిమాండ్, మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ డిమాండ్ ఫలిస్తుంది అనుకుంటున్నారా, అరెస్ట్ అవుతాడని చెప్పి అనుకుంటున్నారా అన్న? ఎందుకంటే సినీ రంగానికి చెందిన పెద్ద వ్యక్తి కాబట్టి సో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులపైన దాడులు జరిగితే ఎట్లయితే అరెస్ట్ చేస్తున్నారో జర్నలిస్టులపైన కూడా దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సో నిన్న జర్నలిస్ట్ పై జరిగిన దాడిని ఏ విధంగా చూసుకోవచ్చు? మేము ఇది తీవ్రంగా ఖండిస్తున్నామండి. అందుకే ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి దాడులు జరగకూడదు. సో ప్రభుత్వం ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలా మీరు ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నట్టు మనం అందరం కూడా ఏ సందర్భంలో అయినా పగలు రాత్రి తేడా లేకుండా సిచ్యువేషన్కి అనుగుణంగా ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళిపోయి రిపోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఇది మనం స్వేచ్ఛగా చేసే సిచ్యువేషన్ కల్పించాలి. అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. సో మోహన్ బాబు మీద ఇప్పుడు తీసుకునే యాక్షన్ని బట్టి ఫ్యూచర్లో మనకి ఇట్లాంటివి రిపీట్ కాకుండా స్వేచ్ఛగా మనం రిపోర్ట్ చేసుకునే హక్కు మనకు కల్పిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ఏజ్లో ఉన్న వ్యక్తి నిజంగా అంటే నలుగురు మంచి మాటలు చెప్పాల్సిన వ్యక్తి అంత అసహనానికి గురవడం, నోరు తెరిస్తే నీతులే వస్తాయి ఆయనకి. కానీ డిసిప్లైన్ అంటారు. ఈయన ఇప్పుడు డిసిప్లైన్ కోల్పోయి ప్రవర్తించారు. సో దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నామని. డెఫినెట్గా ఇది రిపీట్ అయితే అవ్వకూడదు. అండ్ రంజిత్కి మేము అండగా ఉన్నాము ఆల్రెడీ. సో ఇది రిపీట్ కాకుండా అయితే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. అంటే మీడియాపై జరుగుతున్న దాడులు ఇవేం కొత్త కాదు, సో చూస్తూనే ఉన్నాము. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే యాక్షన్ తీసుకోలేదంటే అండి ఇవి రిపీట్ అవుతాయి. సో అందరమే జర్నలిస్టులు ఇప్పుడు ఇక్కడికి రావడానికి రీజన్ కూడా అదే, ఇది రిపీట్ అవ్వకూడదు. ఈ మధ్యలో ఇది ఫ్యాషన్ అయిపోయింది. అందరు కూడా మైక్ పట్టుకుని అడుగుతూ ఉంటే దాడి చేయడం కానీ, తిట్టడం కానీ, మీడియాని చాలా లైట్ తీసుకోవడం కానీ ఇదంతా కూడా చేస్తున్నారు. సో గౌరవం పెరగాలి, మనం గౌరవంగా చేసుకోవాలి పని అంటే డెఫినెట్గా ఇప్పుడు యాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఈ వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటే రేపొద్దున ఇది రిపీట్ అవ్వదు. డెఫినెట్గా అండి న్యాయం ఆయనకు శిక్ష పడాలండి. అది సో నిన్న ఏదైతే మోహన్ బాబు జర్నలిస్ట్ పై జరిగిన దాడికి సంబంధించి కూడా సో పెద్ద ఎత్తున ఇక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గర అయితే ధర్నా నిరసన అయితే చేపట్టారు. సో పెద్ద ఎత్తున జర్నలిస్ట్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. సో మాకు న్యాయం జరగాలంటూ కూడా సో పెద్ద ఎత్తున ఇక్కడ డిమాండ్ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి సో తోటి జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సో వారు మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు సార్ ఈ ఇష్యూని? నిన్న మోహన్ బాబు సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మోహన్ బాబు విచక్షణ రహితంగా బూతులు తిడుతూ ఒక తోటి జర్నలిస్ట్పై చేసిన దాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్ట్గా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరుద్ధరణ కాకుండా ఉండాలంటే మోహన్ బాబుపై 109 BNS యాక్టు అటెంప్ట్ మర్డర్, గతంలో 307 ఉండేది, ఇప్పుడు BNS యాక్టు 109 కింద అతన్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పాడిశేవరి పోలీసులు కేవలం 118 సెక్షన్ మాత్రమే ఆర్డర్ చేశారు. అంటే అది బెయిలబుల్ సెక్షన్, కానీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఎక్కడ కూడా యాడ్ చేయలేదు. నిన్న జరిగిన దాడిలో చాలా క్లియర్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లో మనం చూడొచ్చు అతను ఏ రకంగా లోగోలు తీసుకొని దాడులు చేస్తున్నారు. అయితే ఇష్యూ గత వారం నుంచి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న హైడ్రామా మొత్తం కూడా మీడియా ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తుంది. ఎందుకు దృష్టి సాధించిందంటే ఫ్యామిలీ ఇష్యూస్ని వాళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చారు. పోలీస్ స్టేషన్లో ఒకరినొకరు కంప్లైంట్ చేసుకున్నారు, ఒకరికొకరు మంచు మనోజ్ వచ్చి మీడియాని తీసుకువెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టారు. కాబట్టే మీడియా అక్కడికి వచ్చింది. మాకు
ఎలాంటి ఉద్దేశం లేదు, మీ ఫ్యామిలీ ఇష్యూస్లో మేము జోక్యం చేసుకోవాలని మేము ఎక్కడ కూడా భావించలేదు. మీరంతటా మీరే బయటకు వచ్చారు, మీరంతటా మీరే కంప్లైంట్ ఇచ్చుకున్నారు. మీరు ఒక సినీ సెలబ్రిటీగా ఉన్నారు, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉన్నారు, గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఖచ్చితంగా కవర్ చేస్తుంది మీడియా. అలాంటి కవర్ చేస్తున్నటువంటి మీడియాపై ఈ రకంగా విచక్షణ రహితంగా బూతులు తిడుతూ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరోవైపు సుప్రీంకోర్టు చాలా క్లియర్ జడ్జిమెంట్లు ఉన్నాయి, ఎక్కడ కూడా జర్నలిస్టులపై దాడులు చేయొద్దు, జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలి, కేసులు నమోదు చేయాలి, కాంపెన్సేషన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. మరోవైపు అతను ఎలాంటి తప్పు చేయనటువంటి మంచు మోహన్ బాబు ఈరోజు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్ ఎట్లా దాఖలు చేశారు? పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఈరోజు మోహన్ బాబు మళ్ళీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఈరోజు హైకోర్టు మధ్యాహ్నం 2 గంటల పరిసర ప్రాంతంలో విచారిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, గొడవ చేసింది అతనే, కొట్టింది అతనే, మళ్ళీ తిరిగి అతనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వడం, ఇదంతా కూడా పూర్తిగా హైడ్రామా, ఇదంతా కూడా నటన. అది సినీ ఇండస్ట్రీలో మాత్రమే చెల్లుతుంది, బయట సమాజంలో చెల్లదు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఒక హైడ్రామా. ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి అనే ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారంటే, తిరిగి క్షమాపణ చెప్పుకున్న మనోజ్ గారు అయితే కనుక క్షమాపణ చెప్పారు, బట్ విష్ణు గారు వచ్చేసి ఇది ఆఫ్టర్ ఆల్ థింగ్, కావాలని చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు దీని గురించి ఏం రియాక్ట్ అవుతారు సార్? ఆఫ్టర్ ఆల్ మనుషులు వాళ్ళండి. ఒక సినిమా ఇండస్ట్రీ అంటే మాకు మీడియాకు సినిమా ఇండస్ట్రీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఏ సినిమా రిలీజ్ కావాలన్నా ప్రపంచం ఈరోజు పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళింది కేవలం మీడియా మాత్రమే. ఎవరు మన యూట్యూబ్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీడియా లేనిది అసలు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు అనేటోడు ప్రజలకు తెలుసా? అసలు మీరు చెప్పండి. సినిమా ఏదైనా రిలీజ్ కావాలన్నా, ప్రీ రిలీజ్ కావాలన్నా, ఏదైనా షోలు కావాలన్నా ఖచ్చితంగా మీడియానే కదా వాళ్ళని హైప్ చేసేది. మీడియా లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీ ఎక్కడిది? నేను ఒకటే చెప్తున్నాను, సినిమా వాళ్ళు మీడియాపై దురుసుగా ప్రవర్తించడం ఇక్కడైనా మానుకోవాలి. బౌన్సర్లను పెట్టుకొని దాడులు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు మీకు మాకు కాదు, మాకు ఎవరైనా సమానమే. మేము రాష్ట్రపతి దగ్గరికి పోతాం, ప్రధానమంత్రి దగ్గరికి పోతాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం, మంత్రుల దగ్గరికి పోతాం, అందరూ సమానమే. మాకు సామాన్య ప్రజల దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరినీ ఒకే రకంగా చూసేది ఒక మీడియా మాత్రమే. కానీ మేము హీరోలం, మేము సినీ సెలబ్రిటీలం అని చెప్పుకునేది మీరు ఒకరు సింగిల్గా రావడానికి భయపడతారు. బౌన్సర్లు లేకుండా మీరు ఒక్కసారి బయటికి రాండి చూస్తాం. ఈ రకంగా దాడి చేస్తామంటే మేము ఊరుకుంటామా? ఈరోజు మేము ఆఫ్టర్ ఆల్ అంటే మంచు మనోజు ఇప్పటికే వచ్చి బేషరత క్షమాపణ చెప్పాడు, కానీ అతను చెప్తే మేము ఊరుకోము. ఎవరైతే దాడి చేసిన వ్యక్తి మోహన్ బాబు ఉన్నాడో అతను బేషరతగా క్షమాపణ చెప్పాలి, పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలి. మరోవైపు మా అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేయాలి. అతన్ని వెంటనే బిఎన్ఎస్ యాక్ట్ 109 కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీడియాపై జరుగుతున్న దాడులు ఇవేం కొత్త కాదు. సో చూస్తున్నాం అంటే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ దాడులు అయితే మనం చూస్తున్నాము. అంటే దీనికి మొత్తానికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఈ దాడులకు సంబంధించి అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలి? గతంలో కూడా మీడియాపై జరుగుతున్న దాడులు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు అల్లం నారాయణ సార్ గతంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మేము దృష్టికి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే అంబుడ్స్మెన్ కమిటీ అని ఒక కమిటీ గతంలో వేశారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వం నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడారు, ఇలాంటి ఇష్యూస్పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. డీజీపీ జితేందర్ కూడా దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుని ఒకటే అడుగుతున్నాం, నిన్న చేసిన దాడిలో చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళు కొడుతున్న వీడియోస్ ఉన్నాయి, టీవీ9 లోగో గుంజుకొని కొడుతున్న వీడియోస్ ఉన్నాయి, టీవీ5 కెమెరామెన్ కొడుతున్న వీడియోస్ ఉన్నాయి, మన జర్నలిస్టులపై కర్రలతో వాళ్ళ బౌన్సర్లు చేసిన క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా సెక్షన్ ఎందుకు ఆల్టర్ చేయలేదు? కేవలం 118 కింద అవైలబుల్ సెక్షన్స్ ఎందుకు ఆల్టర్ చేశారు? 109 అంటే 307 కింద ఎందుకు బుక్ చేయలేదని మేము డిమాండ్ చేస్తున్నాం. గాయపడ్డ జర్నలిస్ట్ కూడా అయ్యప్ప మాలలో ఉన్న సందర్భాలను మనం చూస్తాం. అంటే అయ్యప్ప మాల అంటే దేవునిగా మనం పూజిస్తూ ఉంటాం. సో అలాంటి అయ్యప్ప మాల వేసుకున్న ఒక స్వామి పైన అలాగే జర్నలిస్ట్ పైన ఈ దాడిని నిజంగా అయ్యప్ప స్వామిగా మీరు మాలలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా ఇది ముమ్మాడికి దాడి. అయ్యప్ప మాల వేస్తాడా, శివమాల వేస్తాడా పక్క పెడదాం. ఫస్ట్ ఒక జర్నలిస్ట్గా నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆల్టర్నేట్ అది ఒక భక్తిగా చెప్పుకుంటాడు మోహన్ బాబు, ఎప్పుడు మేము భక్తులము అని చెప్పుకున్నాడు మోహన్ బాబు. ఈ రకంగా మాలధారంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని చూడకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఉదయం నుంచి అక్కడ కవర్ చేస్తున్న మీడియాని ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ ఎన్టీవీ దగ్గర నుంచి 10 TV దగ్గర నుంచి టీవీ9 అన్ని మీడియాలు ఒకరు ఇద్దరు కాదు, ఇక్కడ కేవలం టీవీ9 ఒక్కనే దాడి జరగలేదు, ఎంటైర్ మీడియా మొత్తం కూడా దాడి జరిగింది. చాలామంది కెమెరామెన్లు దెబ్బలు తాకాయి, చాలామందికి మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయి. ఇదంతా కూడా సహించరాని నేరం. ఖచ్చితంగా మోహన్ బాబుపై 307 అటెంప్ట్ మర్డర్ 109 కింద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలి. కోర్టు కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ జడ్జిమెంట్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు కూడా ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు కాబట్టి కోర్టు కూడా అతని పిటిషన్ని కన్సిడర్ చేయొద్దు. ఖచ్చితంగా అతనికి ఎలాంటి రిలీఫ్ ఆర్డర్ ఇవ్వద్దు. ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరు కావాలి. ఖచ్చితంగా కేసును ఎదుర్కోవాలి. జర్నలిస్ట్ పై దాడిని ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు మోహన్ బాబు సినీ నటుడు, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన చెప్పుకుంటున్నటువంటి మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో కుటుంబ వ్యవహారాన్ని చక్కదిద్దుకోలేక ఒకసారి సమాజంలో బయటకు వచ్చేసరికి
ఆయన తట్టుకోలేక ఆ ఈర్ష్యను ఆ పగనంతా కూడా మీడియా మీద చూపించే ప్రయత్నం చేశాడు. మీడియా వాస్తవానికి ఏం జరుగుతుంది, అసలు సమాజానికి సంబంధించిన ఒక సినిమా ప్రముఖుడు ఇంట్లో ఈ విధంగా జరగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాస్తవ విషయాలు తెలుసుకునేందుకు మీడియా కవరేజ్కి వెళ్ళిన నేపథ్యంలో గత 2-3 రోజులుగా జరుగుతున్న సంఘటన పైన ఒకరిపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చుకోవడం, దుర్భాషలు ఆడుకోవడం జరుగుతున్న సంఘటన చిత్రీకరించేందుకు వెళ్ళిన మీడియా పైన ఈరోజు మోహన్ బాబే ప్రత్యక్షంగా వచ్చి దాడి చేయడం అనేది చాలా ఏహమైన చర్య. దీన్ని తీవ్రంగా TUWJ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు విరహాత్ అలీ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ వద్ద జరుగుతున్న జర్నలిస్టుల ధర్నాకి సంఘీభావంగా సంపూర్ణ మద్దతు పాల్గొని ఈరోజు ఉన్నాం. కానీ ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో మాత్రం జర్నలిస్టులపైన దాడులు మాత్రం చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. గత ఏ పాలకులు అధికారంలో ఉన్నా కూడా, ఏ పార్టీలు అధికారంలో ఉన్న జర్నలిస్టులపై దాడులు మాత్రం తరంగా జరుగుతున్నాయి. దీని జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరపున పోరాడుతూ ఉన్నాం. అనేక జర్నలిస్ట్ సంఘాలు కూడా పోరాడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన పైన స్పందించాలి. సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఆ కమిషనరు కానీ, తర్వాత పోలీస్ అధికారులు కూడా ఈ సంఘటనపై స్పందించి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఏమైనా జరగకుండా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఏదైతే TV9 జర్నలిస్టు రంజిత్ ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టు ఈరోజు పూర్తి అనారోగ్యంతో ఉన్నాడు. తీవ్ర గాయాల పాలై ఈరోజు యశోద ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. తన కుటుంబానికి యాజమాన్యం ఆదుకోవడంతో పాటు ఇప్పటికే యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా స్పందించి జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున కానీ, మీడియా అకాడమీ తరఫున కూడా జర్నలిస్ట్ రంజిత్ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎలాంటి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నారంట జర్నలిస్ట్ సంఘాల నుంచి? ఎలాంటి న్యాయం జరగాలని చెప్పి ఈరోజు తక్షణమే మోహన్ బాబును ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. దాడిపైన కనీసం విష్ణు కానీ మనోజ్ కానీ మాట్లాడుతున్న వ్యాఖ్యలు సరైనవి కావు. కనీసం పశ్చాత్తాపడకుండా ఇంకా దాన్ని చిన్న సంఘటనగా పోల్చి చూడటం, ఓవైపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసుకోవడం, ఓకే ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు వేసుకోవచ్చు. కానీ జర్నలిస్టుల పైన జరిగిన దాడి మాత్రం చాలా సీరియస్గా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని TUWJగా భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధపడి ముందుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే డిసిప్లిన్కి మారు పేరు మోహన్ బాబు అంటూ ఉంటారు ఇండస్ట్రీలో. సో అలాంటి ఒక పెద్ద వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి ఒక ఘటనకి పాల్పడడం అంటే ఇవి చూస్తుంటే పర్సనల్గా మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు కాబట్టి సో అనేక పార్టీలను చూశారు. సో ఏ పార్టీలో వచ్చినా మాత్రం జర్నలిస్ట్కి అయితే ఇలాంటి శిక్షలు అయితే తప్పలేవు. దీన్ని మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే మా క్రమశిక్షణకు మారిపోయారు అని చెప్పుకోవడమే కాదు, దాని ఆచరణలో కూడా చూపించాలి. గతంలో కూడా మోహన్ బాబు ఒక మీడియా సంస్థ ఆఫీస్కే వెళ్ళి తుపాకీ పెట్టి బెదిరించిన సంఘటన చూస్తూ ఉన్నాం. కానీ సినిమాలో నటించినంత ఈజీగా ఉంటుందని చెప్పి బయట సమాజం మీద ప్రవర్తిస్తే ఎవరు కూడా ఊరుకోరు. ఖచ్చితంగా సమాజం ఎవరిని ఇట్లాంటి చర్యలు పాల్పడితే ఏ సమాజం కూడా ఒప్పుకోదు. అందులో ప్రత్యేకించి జర్నలిస్ట్ సమాజం పట్ల చాలా అజాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే జర్నలిస్టు తప్పు చేస్తే ఎవరైనా ఖండిస్తాం, దాన్ని కూడా ఎవరు కూడా సమర్థించరు. కానీ దాడి చేయడం అనేది మాత్రం భౌతికంగా దాడి చేసిన మోహన్ బాబు పైన ఇప్పటికే ఆత్మహత్యాత్మకం కేసు పెట్టాలి. ఖచ్చితంగా వెంటనే పోలీసులు సుమోటోగా స్వీకరించి దాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.